మీకందరికీ హౌసింగ్ లోన్ ఇప్పించి మీకు పక్కా ఇల్లులు ఇప్పిస్తాను అని చెప్పి రాజు అయితే ఎంప్లాయీస్ని ఉసుగొలుపుతూ వాళ్ళైతే ఉత్సాహం పెంచుతూ ఉంటాడు. వాళ్ళందరూ అయితే రాజు చెప్పిన ఆఫర్స్ అన్నిటికి చాలా ఎగ్జైట్ అయ్యి చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. ఇక శృతి అయితే కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మేడం రాజు సార్ చాలా ఉద్రేకంతో ఉన్నట్లుగా ఉన్నారు, పట్టుకాల్సిన ఎంప్లాయీస్ అందరినీ చాలా ఇచ్చేసి ఆవేశంలో పనిచేసినట్లుగా ఉన్నారు. రాజు సార్ చెప్పిన మాటలకి వాళ్ళు అస్సలు తగ్గేలా లేదు, ఆ ఊపున ఎలాంటి పనైనా చేసేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే బాగానే వర్కౌట్ చేస్తున్నారే మీ రాజు సార్ అని అయితే అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరైతే రాజు గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, కావ్య శృతి. ఇక అనామిక అయితే జగదీష్ చంద్ర గారి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, రాజుకి వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు మొదలయ్యాయి, ఆ గొడవల వల్ల కావ్యని సీఈఓగా చేశారు. ఇప్పుడు రాజుకి అది అస్సలు ఇష్టం లేదు, కరెక్ట్గా పని చేయలేకపోతున్నారు. అదిగో ఆల్ సీఈఓ ఇది సీఈఓ అని చెప్పి పదవులు మార్చుకొని స్టాండర్డ్గా ఉండలేకపోతున్నారు. మీకు మీ పరువు కావాలి అంటే ఆ కంపెనీతో బిజినెస్ చేసుకోవడం మంచిది కాదనిపించి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పి కావ్య అయితే అనామిక అయితే జగదీష్ చంద్రతో చెప్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పినట్లుగా నేను వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వను, నాకు నా పరువే ముఖ్యం అని చెప్పి అంటూ ఉంటాడు. అనామిక అయితే నాకు ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య వాళ్ళైతే ప్రాజెక్ట్ సక్సెస్ కోసం చూస్తారు.